చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పికెల్ రెడీ అయిపోయింది. ఇలా పచ్చపచ్చగా కనిపిస్తుంది, మంచిగా ముక్క వేసుకోబుద్ధి అవుతుంది చూడంగానే. పోపు పెట్టేశాను, ఇంగువ వెల్లుల్లిపాయ అన్నీ వేసి పోపేశాను, పోపు కలిపేసాను. 3 నిమ్మకాయలు పిండానండి, క్వాంటిటీకి 3 నిమ్మకాయలు పిండాను. 2 స్పూన్లు నువ్వుల పొడి వేశాను, ఆవు పిండి 2 స్పూన్లు, మెంతి పొడి 1/2 స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు 2 స్పూన్లు, కారం 4 స్పూన్లు వేశానండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన దొండకాయ పికెల్. ఇప్పుడు మనం కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్కి మంచిగా అదిం పెట్టి ఉంచితే కనుక చక్కగా నూనె పైకి తేలి మంచి రుచికరంగా, చూడంగానే టేస్టీగా, చూడంగానే తినబుద్ధి అయ్యేటట్టుగా ఉంటుందండి. మరి మీరు కూడా ఎందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి వ్యూవర్స్. చక్కటి దొండకాయ కారం పెట్టుకోండి. ఏ కాలంలో వచ్చే పికిల్ ఆ కాలంలో తినండి. ఎక్కువ కారం ఇష్టపడేవాడు కారం వేసుకోండి, కారం ఇష్టపడిన వాడు కొంచెం కారం తక్కువ వేసుకొని చేయండి.